దేవి చౌక్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవి చౌక్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ఖండవల్లి పవన్ కుమార్ ఆచార్యులు వెల్లడించారు. కార్యనిర్వహణాధికారి వి ప్రియదుర్గ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్ల పర్యవేక్షణ చేశారు. గోవిందనామంతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. नमो वेंकटेशाय श्रीनिवास दासाय नमो नमः। मम आयुः आरोग्य देवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामी अनुग्रह सिद्धिरस्तु। कोटि इंद्रकीलाद्रि महादुर्गा हरि నమో వెంకటేశాయ. ఈరోజు మహాపర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తిరుపళ్ళిళ్ళు ఇచ్చి అలాగే నిత్యార్చన కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. 6:20కి సూర్యోదయం సమయానికి ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేశారు. స్వామికి ఈ యొక్క కార్యక్రమంలో అశేష భక్తజనం అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క మహాపర్వదినాన్న ఆ విష్ణుమూర్తిని కనుక దర్శనం చేసుకున్నట్టయితే సర్వ పాపాలు తొలగి ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యం కూడా కలుగుతాయని చెప్పేసి ప్రతీతి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా స్వామిని సేవించి తరించుకుంటారు. అటువంటి రోజున ఈ స్వామివారి యొక్క విశేషానుగ్రహాన్ని పాత్రవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాద స్వామివారి ఆశీస్సులు మీడియా తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసం అలాగే పుష్యమాసంలో ఏకాదశి రోజున వస్తుంది. ఈ యొక్క విశేషమైనటువంటి రోజున వైకుంఠంలోంచి నారాయణుడు అందరికీ భక్తులకి నేరుగా స్వామి దర్శనం చేస్తాడు. అలాగే ఉత్తర ద్వారంలోంచి స్వామి వస్తాడు. శరీరంతో మనం వైకుంఠానికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడి నుంచే మన స్వామి రాలేని భక్తుల కోసం వైకుంఠ ద్వారంలోంచి ఆయన కదిలి వెళతాడు. ఆ ద్వారాల్లోంచే మనం వెళతాం. ఈ ఉత్తర ద్వారంలోంచి దర్శనం చేసుకుని వెళితే కనుక మన వైకుంఠానికి వెళ్ళొచ్చినటువంటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.